నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సుషుప్తి అనే ఒక చక్కటి నవలను ఈ రోజు నుండి ధారావాహికంగా వినేద్దామండి. నవల మొదలు పెడదామా? బాలభానుని బంగారు కిరణాలు విశ్వమంతా వ్యాపించినట్టు భ్రమ కలిగిస్తూ శీతాకాలంలో పడక వదిలి వచ్చిన సామాన్య మానవుడికి గిలిగింతలు పెడుతున్నాయి. గోవిందు బద్ధకంగా కళ్ళు విప్పాడు. ఏమొచ్చిందే ఎంకి, ఓ దేష్టా! బాలయ్య గొంతు కర్కశంగా వినిపించింది. ఏంది పొద్దున్నే తిడుతున్నావు? ఓ రామకథ కాదు, భాగవతం కాదు. ఎంకమ్మ నీళ్ల బిందె ఎత్తుకుని వచ్చింది. ఏందే జోరుగుంది? రామకథలింటే కడుపు నింతే అట్లనే ఇంటుంటి అన్నాడు. ఆరిపోయిన చుట్ట పైకి కుంపట్లో నుంచి నిప్పు వేసుకుంటున్నాడు. చెప్పేదేందో జర మంచిగా చెప్పరాదు అంది విసుగ్గా. ఏందే మంచిగా చెప్పేది? 20 ఏండ్లు నెత్తిమీదకొచ్చాయి. తన పనేందో తను చూసుకోడు, రోజూ లేపాలి అన్నాడు 2 దమ్ములు పీల్చి. గోవిందుకు తెలుసు ఆ మాటలు తనను గురించేనని. మరోసారి బద్ధకాన్ని విదిలించి లేచాడు. చుట్టూ కళ్ళే చూశాడు. రోజూ కనిపించే దృశ్యాలే, ఆ వస్తువులే. తనేం ధనవంతుల ఇంట్లో పుట్టాడా? అంతకంటే మంచి దృశ్యం చూడ్డానికి నిట్టూర్చాడు. ఒకప్పుడు తన వృత్తిలో ఓ వెలుగు వెలిగినవాడు బాలయ్య. బాలయ్య చేసిన కూజాలంటే జిల్లాకంతా ప్రసిద్ధి. అలాగే అతను కూర చట్టీలు చేసి నార్సింగ్ సంతకు తీసుకువెళ్తే గంటలో అన్నీ అమ్ముడుపోయేవి. బాలయ్య పెరుగుతోడు పెట్టే ముంతలు ఎంత బాగా చేస్తాడో, జాడీలు కొనబుద్ధి వేయదు అనేది నరసింహారెడ్డి భార్య లక్ష్మమ్మ. బాలయ్య, పూలకుండీలు నువ్వు చేస్తే మన్నుతాయి, చూడటానికి అందంగా ఉంటాయి. డాక్టర్ గారు స్వయంగా కుమ్మరివాడకు వచ్చి తనకు కావలసినవి ఎన్నిక చేసుకునేవారు. బాలయ్య, మా ఇల్లు కప్పు వరకు వచ్చింది, ఓ 10,000 పెంకు కావాలి. కొత్తగా పెంకుటిల్లు కట్టుకునేవారు, అడ్వాన్సులు ఇచ్చేవారు. అబ్బే బాలయ్య, నాకు ఈ కుండలు కావాలి బాయ్. ఒకప్పుడు నవాబ్గిరి వెలగబెట్టిన దావూద్ లుంగీ సవరించుకుంటూ పెద్ద పెద్ద కుండలు ఎన్నిక చేసుకుని పోయేవాడు. బాలన్న, చిప్పలు నీ ఆములు కాలితే గట్టిగుంటాయే అంటూ చాకలి, హరిజన, బెస్తవాడల నుంచి స్త్రీలొచ్చేవారు. ఓ బాలయ్య, ఏందోయ్ కనిపించటం లేదు? వారం రోజుల నాటికి 200 కళ్ళు ముంతలు కావాలి, తయారైతాయా? గౌండ్ల స్వామి వచ్చి మట్టి దులుపుకుని కూర్చునేవాడు. నోములకు కొత్త కుండలు కావాలి, కాస్త మధ్యస్థంగా చేయబోయ్. కోమటివాడ నుండి ఆర్డర్ వచ్చేది. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు బాలయ్య వయసులో ఉన్నప్పుడు. అతని చేతి కింద ఎప్పుడూ 4 పనిచేసేవారు. పని నేర్చుకుంటాడంటూ బంధువులు, తెలిసినవారు తమ తమ పిల్లలను వదిలిపెట్టేవారు. ఎంకమ్మకు కంపకు వెళ్లే పని లేదు. అందరికీ వండి వడ్డించి కుండలు ఇచ్చిన ఇళ్లలో పాత చీరలు, ధోవతలు అడిగి తెచ్చేది. ఆమెకు చీరలు లేక కాదు, బొంతలు కుట్టవచ్చని. కాళ్లకు కడియాలు, నడుముకి 3 అంగుళాల వెడల్పుతో వెండి వడ్డాణం, మట్టి గాజులకు ముందు వెనుక కడియాలుండేవి. చెవులకు గెంటీలు, మెడలో గుండ్ల పేరు ఉండేవి. కుమ్మరి ఎంకమ్మన పూసిన తంగేడులా ఉంటుంది అనుకునేవారు తోటి స్త్రీలు. పంట లేకపోయినా వ్యవసాయదారులకు కుండలిచ్చి తెచ్చిన ధాన్యం ఇంటి నిండా ఉండేది. కట్టడి ధాన్యం వేరే వచ్చేది. డబ్బులు లేకుండానే 2 ముంతల కళ్ళొచ్చేది. సాయంత్రం భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తాగేవారు. ఇప్పుడు ఆ ప్రశ్న వేస్తే చాలు, అర్ధబిందువు, పూర్ణ బిందువు లేకుండా బాలయ్య ఉపన్యాసమిస్తాడు. బెమ్మంగారు చెప్పిన కాలం ఇదేనేమో. తోలు బట్టలు, టీలు గిన్నెలు, నా కుండలు ఎవడికి కావాలే? పెంకె తప్పితే ఇల్లు కాదట, పిమిటి రేకులంట. రేకులు నా చేత్తో ఇచ్చేవాణ్ణి. ఎండాకాలం ఎల్లజనులకు 100 కూజాలు రెడ్డిగోరింట్లో ఇచ్చేవాణ్ణి. అదేందో ఐసు పెట్టేనంట. ఇలా సాగుతోంది అతని వాక్ప్రవాహము. వారికి పుట్టింది ఒక్కడే కొడుకు గోవిందు. బడికి పంపితే స్కాలర్షిప్ వస్తుందని పంపేవారు. అతడు చదివాడా, ఊళ్ళో తిరిగాడా వారికి అక్కర్లేదు. ఎప్పుడైనా బజార్లో మాస్టర్ కనిపించి చీవాట్లు వేసేవాడు. ఏం బాలయ్య, కుర్రాడి సంగతి బొత్తిగా పట్టించుకోవేం? రోజు సాయంకాలం మా ఇంటికి పంపవయ్యా అనేవాడు. చదువుకుని ఊళ్ళేలాలా ఉద్యోగం చెయ్యాలా? మా పనుంది, వాడొక్కడూ బతక్కపోడు అనేవాడు.
బాలయ్య కాదు, ఆయన లాంటి ఎందరో కులవృత్తి అంటూ అవకాశాలు ఉన్నా వినియోగించుకోలేదు. వాళ్ళున్నది మరీ పల్లె కాదు, హై స్కూల్ ఉంది. పట్టణంలో చదివించే వారికి బండి ఉంది, అరగంటకో బస్సు ఉంది. సూర్యాపురం అవతలి వైపు మిషన్ స్కూల్ ఉంది. లేనిదల్లా ఉత్సాహము, ముందు ఎలా అన్న ఆలోచన. ఇప్పుడు బీదవారు కూడా పగిలే కుండలెందుకు అని సత్తుగిన్నెలు కొనుక్కుంటున్నారు. పెంకుటిళ్ళు కూడా చాలా తగ్గాయి. వేసవిలో 10 రోజులకో చన్నీటి కూజాలు మార్చే ధనికులు కూడా రిఫ్రిజిరేటర్లు కొంటున్నారు. కుమ్మరి బాలయ్య తన సింహాసనం కోల్పోయినట్టు బాధపడతాడు. ఆ కసి భార్య మీద, కొడుకు మీద తీర్చుకుంటాడు. గోవిందు, ఇయాల లేచేది లేదా? ఎప్పుడో లేస్తి కదయ్యా, పండ్ల పుల్ల నములుతూ జవాబిచ్చాడు గోవిందు. ఇయాల నీ చెయ్యి దబ్బున ఆడని. ఆ 6 నూర్ల పెంకె ఆనితే ఆము పెట్టుకోవచ్చు. మంచిదయ్యా అన్నాడు. అతను గోళంలోని నీళ్లతో నోరు పుక్కిలించి సారె దగ్గరకు వెళ్ళాడు. తొక్కిన మన్ను లేదని అప్పుడే తెలిసింది. మంటికుప్ప దగ్గరికెళ్ళాడు. కొడుకు పనిలో లీనమవగానే బాలయ్య ఊళ్ళోకి వెళ్ళాడు. గోవిందు సత్తుగిన్నెలోని అన్నం మజ్జిగ చూసి ముఖం చిట్లించాడు. అమ్మా, కూరలేదా? ఏం కూర? కూడు దొరికిందే నసీబనుకో. ఆ లచ్చమ్మ కడుపు సల్లగుండా ఇంత సల్లపోసింది. ఇంత తొక్కు అడగరాకపోతివా? ఇంతింత రమ్మంటే ఇల్లంతా వచ్చిన శాస్త్రముందిరా. పోనీ పాపం అని సల్లబోస్తే ఏ ముఖంతో తొక్కు అడగాలరా? ప్రతిరోజు చప్పిడి అన్నం తినాలంటే బాధగా ఉంది. లేచి ఇంట్లోకి వెళ్ళాడు. పొయ్యి దగ్గర ఉన్న చిన్న చిన్న ముంతలన్నీ తిరగేశాడు. ఒక దాంట్లో ఎండిపోయిన కారం ముద్ద కనిపించింది. అది తీసుకునొచ్చి భోజనం పూర్తి చేశాడు. సగటు అలాంటి వారి భోజనం అలాగే ఉంటుంది. నంజుకోవడానికి మిరపకాయ కొనలేని జనులు ఒకవైపు అల్లాడిపోతుంటే, మరోవైపు విందుల పేరుతో, వినోదాల పేరుతో సగం తిండి వృధా అవుతుంది. ఈ 2 పరిస్థితులు ఒక రకంగా మారవేమో. ఆ భోజనంతోనే తృప్తిపడి ఇంటి ముందు స్తంభానికి ఆనుకుని తలకు చుట్టుకున్న గుడ్డలో నుండి బీడీ ముక్క తీసి వెలిగించుకున్నాడు. చుట్టూ చూశాడు. తండ్రి ఉంటే నానా మాటలంటాడు. 2 దమ్ములు పీల్చేసరికి కళ్ళు మూతలు పడ్డాయి. ఆ క్షణాలు అతనికెంతో అపురూపమైనవి. వినండహో, నేటి రాత్రి అపూర్వ సాంఘిక చిత్రం తోటమాలి, మీ అభిమాన నటుల అపూర్వ నటన. గోవిందు చటుక్కన లేచి కూర్చున్నాడు. పరుగులు పెడుతూ ఇంటి చుట్టూ తిరిగి రోడ్డు మీదకొచ్చాడు. సినిమా బండి పోతోంది. ఆ బొమ్మల వంక విప్పారిత నేత్రాలతో చూశాడు. సానా మంచి సినిమారా, రాత్రి పోయినింటి ఎవరో అంటున్నారు. అతనిలో ఆశలు రేకెత్తాయి. ఆ సినిమా చూస్తే జన్మ తరించిపోదు. అమ్మా, ఓయమ్మా, వెళ్ళినంత వేగంగా తిరిగొచ్చాడు. ఏందిరా అంది వెంకమ్మ. ఆమె ఆరిన కుండలో అడుగులు చదును చేస్తుంది. 1 రూపాయి ఉన్నాదే? ఎందుకు? సినిమా చూస్తానే. గదొక్కటే తక్కువైంది అన్నది అరచేత్తో అడుగు మూసి ఇంకో చేత్తో ఒత్తుతూ. సినిమా చూస్తే తప్ప? అప్పుడే వచ్చిన మినీగాడు అడిగాడు. అతను పక్కింటి అబ్బాయి. మీ అయ్య బడిలో ప్యూను, పైసలకేం కొదవా? నీ కాళ్ళు మొక్కుతానే, ఈ ఒక్కసారి ఇయ్యి. 1 రూపాయే ఉంటే ఇంత పప్పో కూరో కొనకపోదునా? పెరుగు గురుగులు చేసినావు, అమ్మరాదు? అవున్రో, అంగడి దినము, అమ్మకనన్నా వస్తా. కుండలు నేను మెత్తుతా. తల్లిని లేపేశాడు. గంప నిండుగా పిడతలు పేర్చుకుని అంగడి వెళ్ళింది. ఆమె గంప దింపుతూ ఉండగానే ఎదురుగా స్టీల్ గిన్నెల కొట్టు కనిపించింది. కసిగా తిట్టుకుంది. ఈటింట్లో దుమ్ముబడా, ఇవి వచ్చినాక బేరాల్లేవు. సాయంత్రం వరకు కూర్చుంటే 10 గురుగులు అమ్మగలిగింది. న్యాయంగా 1/2 రూపాయికి అమ్మాల్సినవి. కొడుకు అభ్యర్థన గుర్తుకు తెచ్చుకుని 30 పైసలకే అమ్మింది. ఆకుల బుచ్చి, జరా గంపెత్తు బిడ్డా. ఆకులమ్ముతున్న అమ్మాయి వచ్చి గంపెత్తింది. తల మీద బరువుతో అటూ ఇటూ చూడలేకపోయింది. దూరంగా ఉన్న 2 పక్కల కొట్లు కనిపించాయి. ఆ కొట్లు వారందరూ తమ జీవనోపాధి లాక్కుపోవటానికి వచ్చినంత బాధపడింది. ఆమె బాధపడిన దాంట్లో తప్పు లేదు. గంగమ్మ గంప నిండుగా మిరపకాయ బజ్జీలు, బోండాలు, రొట్టెలు తీసుకుని సంతక వస్తే 4 దాటక మునిపే గంప ఖాళీ అయ్యేది. ఇప్పుడు చిన్న బుట్టలో తెచ్చి ఈగలు తోలుతూ కూర్చుంటుంది. ప్రతివాడు అయ్యర్ హోటల్కే పోతాడు, లేదా సాయిబు టీ కొట్టుకు వెళతారు.
గాజుల బంగారు పని అంతే అయ్యింది. రంగురంగుల గాజులు భుజానికి వేసుకుని తిరిగితే వీధిలో వారు పిలిచి గాజులు వేయమనేవారు. మళ్ళా వచ్చేటప్పుడు వేస్తా, అంగట్లకు పోవాలే అనేది. మంచి గాజులన్నీ అయిపోవా అని ముత్తైదువులు దెబ్బలాడేవారు. మొదట సాదావి చూపించి ఊరించి ఊరించి పెట్టెలో నుండి గాజులు తీసేది. ఇగో ఇవి గుణసుందరి గాజులు, శ్రీ లక్ష్మమ్మ గాజులు అంటూ మలారం తీసేది. నిమిషాల మీద పెట్టె ఖాళీ అయ్యేది. బంగారుకు బేరమే లేదు. మిగులు పడ్డ గాజులు సంతాయిన మర్నాటికి ఇల్లు తిరిగి అమ్ముకుంటుంది, కాస్త బరువు తగ్గాలని. సంత వీధిలోనే గాజులు కొట్టు వెలిసింది. దాంట్లో గిల్టు నగలు, రిబ్బన్లు, బొట్టు, కాటుక, లేస్లు, సబ్బు పెట్టెలు ఇలా రకరకాలు అమ్ముతారు. అందరూ దర్జాగా కొట్టుకే పోతారు. దర్జీ ఇస్తారు పెళ్ళం మిగిలిన గుడ్డలతో డబ్బులు దాచుకోవడానికి చిన్న చిన్న సంచులు, చిన్నపిల్లల టోపీలు కుట్టేది. సంత రోజు నిమిషాల మీద అన్నీ అమ్మి వారానికి కావలసిన కూర నారా కొనేది. ఇప్పుడు వాటి ముఖం ఎవరూ చూడటం లేదు. వారిలో తనకొత్తి అనుకుంది ఎంకమ్మ. కులవృత్తి వదిలి వేరే పని చేసుకోవాలంటే మనసు అంగీకరించదు. ఇల్లు చేరగానే ఎదురొచ్చి గంపదించాడు గోవిందు. నేను పూరగా అమ్ముకొస్తావనుకున్నానే. ఓ పక్క స్టీలు గిన్నెలు, ఓ పక్క రాతెండి గిన్నెలు, అవి ఎలాంటివో రంగురంగుల గిన్నెలు అమ్ముతున్నారా అంది దమ్ము తీసుకోవడానికి నేల మీద కూర్చుని. అవి రబ్బరు గిన్నెలమ్మా, ఆటిల్లో వండరాదు. సూపులకే ఆ గిన్నెలు గాని తింటే పేయికి మంచిది కాదట. పెయ్యికి మంచిది కావని తెలిసి ఎన్ని తినటం లేదు హుస్సురన్నది. అమ్మా రికార్డులు వేస్తున్నారే, రూపాయి ఇస్తే పోతా. ఇగో 3 రూపాయలు, ఒకటి నీకు, ఓటి మీ అయ్యకు. ఈ 1 రూపాయిల ఉప్పు మిరపకాయలు దేవాల. సంచి విప్పి 4 నాలుగనాల బిళ్ళలు కొడుకు చేతిలో పెట్టింది. డబ్బు జేబులో వేసుకుని కాళ్ళు చేతిలో కడుక్కుని పైకి ఎగదీసిన పంచె జార విడిచాడు. చొక్కాకు పట్టిన దుమ్ము దులుపుకుని తలకు కట్టుకున్న గుడ్డ విప్పి దులిపి భుజం మీద వేసుకుని థియేటర్ వైపు వెళ్ళాడు. సూర్యాపురంలో 2 ఏళ్ల క్రితం కట్టారు ఆ థియేటర్. దానిలో 20 మంది భాగస్వాములట. ప్రతి భాగస్వామికి 6 పాసులు ఇవ్వాలి. ఆ తర్వాత సర్పంచి కుటుంబము, పోలీస్ వాడు, ఆపరేటర్కు తెలిసిన వారు, భాగస్వాముల స్నేహితులు. 30 థియేటర్ ఫ్రీ పాసులతోనే నిండిపోతుంది. 1/2 థియేటర్ కలెక్షన్ కూడా మొదటి 2-3 రోజులే ఉంటుంది. ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. సంత నాడు కొత్త సినిమా వస్తుంది. గోవిందు వెళ్ళి టికెట్ కొన్నాడు. 60 పైసలు పోను 40 పైసలు మిగిలాయి. ఓ సోడా కొట్టించుక తాగాడు. 10 పైసలు పెట్టి చవక్పారు జరదా కొన్నాడు తల్లి కోసం. అతనికి గుంపును చూస్తే మహా చికాకుగా ఉంది. వాళ్ళంతా డబ్బులు ఎక్కడి నుండొస్తాయో, మంచి బట్టలు షోకుగా కుట్టించుకుని తొడుగుతూ ఉంటారు అనుకున్నాడు. తన బట్టల వంక మరోసారి చూసుకుని దులుపుకున్నాడు. లోతుగా పట్టిన మైల ఎట్లా వదులుతుంది? 3ఓసారి గంట వినిపించింది. గబగబా లోపలికెళ్ళాడు. గోవిందు లేవగానే రాత్రి చూసిన సినిమాలో దృశ్యం కళ్ల ముందు మెదిలి, తోటలో పనిచేసే మాలి ఇల్లు అందంగా ఉంది. మంచము, కుర్చీలు, 4 గదులు ఉన్నాయి. తన ఇంటిని చూసుకున్నాడు. ఒక గది ముందు వసారా, 3 అడుగుల గోడ అడ్డం పెట్టి పొయ్యి వేసింది తల్లి. గదిలో ఓ మూల అటక మీద పాతకాలం నాటి ట్రంకు పెట్టా. దాంట్లో చిల్లులు పట్టి కోర్నాటకం చీర. తల్లికి ఎవరో దొరలు పెట్టారట. గదిలో పడుకోవటం కుదరదు. కుండలో పెంకులో పెడతారు. చింకి చాపలు బొంతలు వేసుకుని వసారాలో పడుకుంటారు. ఆనాడు అంత పైన అమ్మకు సొమ్ములున్నాయంటావో, నీ అవ్వ ఒక మంచి ఇల్లు కట్టుకోలేదేమే? తండ్రి హుషారుగా ఉన్నప్పుడు అడుగుతాడు గోవిందు. ఇట్లా ఇష్టం వచ్చినట్లు తిరిగినావురా. మా బువ్వ మేము తినాలంటే పెద్దలకు బూలు పట్టినము. మంచి ఇల్లు కడితే పైసా ఉన్నదనుకుంటారు అని భయం బాలయ్య చెప్పేవాడు. గోవిందు నిట్టూర్చి మరోసారి తన ప్రాంగణమంతా కలే చూశాడు. ఇంటి ముందు మొక్కలు పాదులుగా ఉన్నవి. ఒకవైపు మట్టి కుప్పలు, మరోవైపు నానబెట్టిన మన్ను, ఇంకోవైపు సారే, ఎదురుగా కంపమోపులు, దూరంగా దట్టమైన పొగ కనిపించింది. పెంటయ్య మామ ఆము పెట్టినట్టున్నాడు అనుకున్నాడు. తండ్రి ఆము పెడదాము అన్న సంగతి గుర్తుకొచ్చి గబగబా లేచి సారె దగ్గరకు వెళ్ళాడు. ఎంకమ్మ లేచి వచ్చి నీళ్లు పుక్కిలించి తాడు తీసుకుని చెప్పులు వేసుకుంది. కుమ్మరి స్త్రీలకు ప్రతిరోజు ఉండే కార్యక్రమమే అది.
జట్లు జట్లుగా అడవిలోకి వెళ్ళి కంప మోపులు తెస్తారు. ఆ కంపకుండలు పెంకు కాల్చడానికి ఆములో పెడతారు. అలా 10-15 రోజులు కష్టపడితే కానీ ఒక ఆము కాల్చే కర్ర దొరకదు. తల్లి వెళ్ళిపోగానే కర్ర పట్టుకుని సారె తిప్పాడు. మట్టి ముద్ద వేయటం మర్చిపోయాడు. సారె ఆగే వరకు ఆగి మట్టి ముద్ద వేశాడు. మరోసారి సారె గిరగిరా తిప్పాడు. కర్ర పక్కకు పెట్టి వంగి పెంకులు చేయడానికి మట్టి ముద్దను 2 చేతులతో తనకి కావలసిన ఆకారంలోకి మలిచాడు. పొడవుగా సోలలా పైకి రాగానే ఇనుప పుల్ల పెట్టి కింద కాటు పెట్టాడు. అమాంతం సోల ఆకారం అందుకుని ఓ పక్కకి పెట్టాడు. అలా 2-3 తీసి మళ్ళీ సారె తిప్పాడు. ఎందుకో ఆ రోజు సారె మీద మనసు పోవటం లేదు. రాత్రి చూసిన సినిమా అతని కళ్ళ ముందు మెదులుకుతుంది. తోటమాలి అయినా ఎంత చక్కని భాష మాట్లాడతాడు. తనకే మెచ్చు. పాడు బతుకు అనుకున్నాడు 10 సార్లు. నువ్వింత మెల్లగా పనిచేస్తే ఈరోజు ఆమె పెట్టినట్టే. బాలయ్య చుట్ట 2 దమ్ములు లాగాడు. అతని నడుము కాస్త వంగి ఉంటుంది. ఎద కాస్త ముందుకి వచ్చి ఉంటుంది. మొదటిసారి తండ్రి ఆకారం నిశితంగా గమనించిన గోవిందు ఉలిక్కిపడ్డాడు. రేపు తన ఆకారము అలాగే అవుతుందా? ఏందిరో ఎటో చూసుకుంటా పనిచేస్తారా? తండ్రి మాట విని మళ్ళీ తన పనిలో లీనమయ్యాడు. పొద్దు బారెడెక్కేసరికి ఎంకమ్మ కంప మోపుతో వచ్చింది. మోపు మూలకు పడేసి పొయ్యిలో నిప్పు వేసింది. ఎసరు పెట్టి చేతిలో బొగ్గు పట్టుకుని ఇంటి పక్కగా పారుతున్న మలికి కారు దగ్గరికి వచ్చింది. అక్కడున్న బండి మీద కూర్చుని పళ్ళు తోముకోవడం అలవాటు. ఆకలైతుందే, బువ్వండరాదు? బాలయ్య వచ్చి కొంచెం దూరంలో ఉన్న కుదురుపై కూర్చున్నాడు. ఆడుకుంటున్నానా? ఒక్కదాన్ని ఏం చేయమంటావు? అంది. ఆమెకు భర్తపై కోపంగా ఉంది. చెట్టులాగా ఎదిగిన కొడుక్కి పెళ్లి చేయడు. ఆయనకు అన్ని సమయానికి అందితే అది ఆశే ఉండదు. నీకు తోడు నన్ను వండమంటావు? కొడుక్కి పెండ్లి చేద్దామన్న యావే లేదు. ఒక్కదాన్ని ఎన్ని పనులు చేయను? అగో పెంకాయ ఎండిపోతుంది, అడుగు మెత్తకూడదా? అంది. ఎంకమ్మ లాంటి వారికి రేపు అన్న ఆలోచన ఉండదు. ఏ వయసుకు ఆ ముచ్చట తీరాలి, అదొక్కటే తెలుసు. కోడలొస్తే పడుకోవడానికి గది ఉందా, పోషించడానికి సత్తా ఉందా అనే ఆలోచనే లేదు. పున్నమెల్లగానే మీ అన్న దగ్గరికి పోతాలేవే, పిల్ల ఉండనే ఉంది, పుస్తకన్నా ఇంత బంగారం కావద్దా, పైసలేవి? ఈ కట్నాల పిశాచం ఇంకా కొన్ని జాతులకు పాకలేదు. అమ్మాయికి అబ్బాయి తరపువారు తమ తాహతను బట్టి నగలు పెడతారు. అమ్మాయి తల్లిదండ్రులు కంచాలు చెంబులు కొనిస్తారు. ఒక్క పూట విందు భోజనంతో భార్యాభర్తలు అయిపోతారు. ముఖం కడిగి వచ్చి బియ్యం ఎసట్లో పోసింది. ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, 2 వెల్లుల్లి రెమ్మలు రోట్లో వేసింది. గోవిందు, నా జబ్బ గుంజుకుపోతుందిరా, జరా ఈ తొక్కు నూరు, కొడుకును పిలిచింది. పని ఆపి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు. రోడ్డు దగ్గర కూర్చున్నాడు. అనాదిగా కింది జాతులలో ఆర్థికంగా వెనుకబడిన జాతులకు ఆడామగ భేదం కనిపించదు. ఇద్దరూ కలిసి పనిచేసుకుంటారు. ఇటొచ్చి మధ్యతరగతి మహిళలే ఒక పరిధిలో బిగించుకుపోయారు. గోవిందు పచ్చడి నూరేసరికి అన్నం వార్చి 3 కంచాలలోనూ పెట్టింది ఎంకమ్మ. తలా కొంచెం పచ్చడి వేసింది. ఎవరి నీళ్ల చెంబు వారు ముంచి తెచ్చుకున్నారు. పొయ్యి ముందే కూర్చుంది ఎంకమ్మ. వసారాలో స్తంభానికి ఆనుకుని కొడుకు, గోడకి ఆనుకుని తండ్రి కూర్చున్నారు. అమ్మా, నూనె బొట్టున్నాదే? విషంలో కలుపుకుందామన్నా బొట్టు లేదు బిడ్డా అన్నది. ఆమె హృదయం ఆర్ద్రమైంది. గొప్పోరి పిల్లలకు వద్దు వద్దు అంటున్నా కుక్కేస్తారు అనుకుంది. ఆమెకు ఆ అన్నమే అమృతం. ఆ క్షణంలో బ్యాలెన్స్డ్ డైట్, శుభ్రత ఏమీ తెలీదు. నిత్యము చేసే పనులలో భోజనం కూడా ఒక భాగమే. ఎంకమ్మతో తొక్కేస్తావే, మా అమ్మ పులుసు చేసింది, దాంట్లో ఇంత పెద్ద జల్లపురుగు. మేనయ్య కంచం చేత పట్టుకొని వచ్చాడు. ఎంకమ్మ ఇంత పచ్చడేసింది. ఎల్లగడ్డేసామేమిటే, కమ్మటి వాసన కొడుతుంది. మేనయ్య నోరు ఊరించుకుంటూ ముద్ద కలిపాడు. ఆ మాట ఈ మాట చెప్తూ భోజనాలు పూర్తి చేశారు. ఎవరి సత్తు కంచం వారే కడుక్కున్నారు. బాలయ్య చాపపై ఒరిగాడు. ఎంకమ్మ గాడిద మీద గోని సంచులు వేసుకుని మట్టికి బయలుదేరింది. కాస్త డబ్బున్నవారు చెరువు నుండి బండ్ల మీద తోలించుకుంటారు మట్టి. ఎంకమ్మకు గాడిద మీద తేవటమే గగనమవుతుంది. చిన్న మట్టి తవ్వే గుణపం తీసుకుంది. తలమీదికి వచ్చిన సూర్యుడు ఆమెను చిరాకు పరిచినా లెక్క చేయటం లేదు.
దారిలో మరో 2 యువతులు కలిశారు. ఏందే ఎంకిపద్దమ్మా, జల్దీ కొడుకు పెండ్లి చేసి కాలు మీద కాలేసి కూర్చోరాదే అంది కోనమ్మ. గట్లనే బిడ్డా, నువ్వొచ్చి ఓ అత్తను కూసోబెట్టావు కదా అంది. కోనమ్మ ముఖం మార్చుకుంది. కాపురానికి వస్తూనే వేరింటి కాపురం పెట్టుకుంది కోనమ్మ. బుడ్డోడి చెరులోకి వెళ్ళి మట్టి తవ్వారు. 2 యువతల గోతాలు నిండాయి. గాడిద మూతకయ్యాయి. మీరు పొండే, నేను మెల్లగా వస్తా చెమట తుడుచుకుంటూ తవ్వసాగింది. చెరో చెయ్యేస్తాం పట్టు. 2 యువతులు ఆమె గోతాము నింపారు. వీరిలో స్వార్థ చింతన తక్కువే అని చెప్పాలి. నిష్కల్మషంగా తిట్టుకుంటారు, మర్చిపోతారు. ఒక గంప మన్ను తాము తోడితే నష్టపోతాం అన్న బాధ లేదు. అవతలివారు బాగుపడతారన్న ఆరాటమూ లేదు. 3 స్త్రీలు ఇంటి దారి పట్టారు. ఎంకమ్మకు సన్నగా బాధ ప్రారంభమైంది. అనవసరంగా కోనమ్మను అన్నానేమో అనుకుంది. వారు ఆ బాధను దాచుకోలేరు. ఏమనుకోకే కోనమ్మా, ఏదో అన్నాను. మీ అత్త కోడళ్ళ శుద్ధి మర్మము నాకెరుకలేదు అంది. అది కాదే పెద్దమ్మ, మా అత్తకు మంచి గుణం లేదు. ఒకే ఇంట్లో కొట్టుకు సచ్చే కంటే ఒక్కనాడు ఏర్లు పడటం మంచిదే. ఆపు మళ్ళా, ఇంకో యువతి బక్కమ్మ వంత పాడింది. ఎంకమ్మ మన్ను దించి మరో వరుస వెళ్ళలేక నీళ్లకు వెళ్ళింది. నీళ్లు తెచ్చి మన్ను నానబెట్టింది. బాలయ్య కునుకు తీసి మన్ను తొక్కటం మొదలుపెట్టాడు. ఆచ్ఛాదనం లేని తండ్రి శరీరం ఎముకల గూడిలా కనిపిస్తోంది గోవిందుకు. అది చూడటం బొత్తిగా ఇష్టం లేదు. సలి యాల, అంగీ దొడుక్కోరాదే. ఏందిరో, అప్పుడే సలిపెట్టేనా నీకు? లయబద్ధంగా మన్ను తొక్కుతూ కాళ్లకు గరుకుగా తాకిన రాళ్ళు రెప్పలు ఏరేస్తున్నాడు. ఎంకమ్మ మట్టిని తడిపి మరో 2 కుండలు గోళెల్లో పోసి తాగడానికో కుండ దింపేసింది. తల విప్పుకుని వాకిట్లో కూర్చుంది. మీనయ్య తల్లి కనిపించింది. ఓ రాములు, జర నెత్తి చూడే, ఒకటే గులగులా. బరబరా నెత్తి గోక్కుంది. రాములు వచ్చి ఎంకమ్మ వెనుక కూర్చుని పేలు కుక్కసాగింది. సామాన్యమైన స్త్రీలకి అదో సుఖానుభూతి. కబుర్లు కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. గోవిందు వంచిన నడుము ఎత్తకుండా పెంకు చేస్తూనే ఉన్నాడు. రేపు వాము పెట్టకపోతే మర్యాద దక్కదని తెలుసు. ఓ ఎంకమ్మ, ఎవడ్రాడు? విసుగ్గా చూసింది. షావుకారు గారి వడ్డీలు వసూలు చేసే జవాను దావూద్. నేనే, అమ్మగారు ఒక్కసారొచ్చి పొమ్మంది. ఎందుకు? రేపు పూజంట, ఇల్లు కడగాల. ఏహపో, నా జబ్బ పీకుతోంది. అమ్మ చెప్పమంది, నేను చెప్పాను. పోతే పో, లేకపోతే లేదు. అతను ముక్కు విరిచి వెళ్ళిపోయాడు. వస్తానే అక్క, పనుంది. రాములు వెళ్ళిపోయింది. ఎంకమ్మ తలజాడించి కట్టుకుని లేచింది. పొద్దున వార్చిన గంజిలో ఉప్పు వేసి ఇంత తాగింది. ఇంత అట్టే పెట్టింది. గంజి తాగుపోరా. నాకొద్దే, అయ్యక పొయ్యి. అయ్యకి గంజెందుకురా? జర అయితే కళ్ళు దుకాణంలో పడతాడు. అమ్మా, ఏందిరా? షావుకారింటికి పోవా? ఎంకమ్మ తలెత్తి చూసింది. కొడుకు సారె ఆపి నిలుచున్నాడు. అతని భావం ఆమెకు అర్థమైంది. షావుకారు భార్య ఓ జొన్న రొట్టె, దానిపై కూర పెడుతుంది. అది ప్రతిసారి తెచ్చి కొడుక్కే ఇస్తుంది ఎంకమ్మ. ఏమనుకుందో ఏమో చీర దులుపుకుని లేచింది. పోతారా? పొద్దుపోతే తుట్యా ఇంగళం రాజయ్యి అన్నది. మంచిదే అన్నాడు. ప్రతిసారి అగ్గిపెట్టే కిరసనాయిలు వాడరు. మట్టి కుంపటిలో బూడిద పోసి దాంట్లో పిడక కప్పెడతారు. పిడక మీద కాసింత నిప్పేస్తారు. అది రాజుకుంటూ కొన్ని గంటలుంటుంది. దీపాలు వెలిగిస్తూ ఉండగా ఇంత అన్నం కూర పమిటి కింద దాచుకుని వచ్చింది ఎంకమ్మ. పొయ్యిలో నిప్పు వేస్తున్న కొడుకుని పిలిచి అన్నం ముందు పెట్టింది. నూనెతో వండిన కూర ఎంతో రుచిగా కనిపించింది. అమ్మా, ఏందిరా అంది బియ్యం కడుగుతూ. నేను తోటమాలిగా పనిచేస్తానే. ఏడా? ఏడనన్నా అన్నాడు. దొరికితే చెయ్యి అంది. ఆమెకే జీవితం విసుగ్గానే ఉంది. అప్పుడు ఆలోచించాడు. ఏడ దొరుకుతుందబ్బా? ప్రయత్నిస్తే దొరుకుతుందని నమ్మకం కలిగింది. నిన్నటి సినిమాలో మాటిమాటికి తోటమాలే గుర్తొస్తున్నాడు. తోటమాలని ఇంటి యజమాని కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తనను ఎప్పటికీ ఒకప్పుడు యజమాని కూతురు పెళ్లి చేసుకోదేమిటి అనుకునేవాడు. ఉన్నంత కాడికి ఆవు పెట్టకపోతే మాట తక్కదు బిడ్డా, పొయ్యి గడ్డెక్కుదురా అన్నది ఎంకమ్మ.
అట్లనే అన్నాడు. ఈ పేదవారికి కలలు కనే హక్కు లేనట్టొస్తాయి పరిస్థితులు. ఆముదం ప్రమిదిలో పోసి వెలిగించాడు. కిరసనాయిల్ దీపపు బుడ్లు కొని కొని విసుగొచ్చింది. అవి ఊరికే ఓటిపోతాయి. రెండో వైపు కిరసనాయిల్ దొరకదు. అందుకే పేచీ లేని ఆముదం దీపం పెట్టుకుంటారు. దొడ్లు, గేదెలు కట్టేసిన స్థలాలు ఊడ్చి బయట పోస్తారు. అదంతా చీకటి పడ్డాక తేవాలి. లేకపోతే యజమానుల శాపనార్థాలు వినాల్సొస్తుంది. బాలయ్యకు జ్వరం వచ్చి వారం రోజుల క్రితం పెట్టాల్సిన వాము ఆనాడు పెడుతున్నారు. అన్ని పనులు చేశాడు, కానీ వాము పేర్చడం నేర్చుకోలేదు గోవిందు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. తండ్రి నీరసంగా ఉన్నాడని తనే పేర్చాడు. మొదట మందకోడిగా సాగిన అరగంటలో చురుకుదనం వచ్చేసింది. నిన్ను సాల్లెకు తోలికిపోతుమిరా, తోల్తే అప్పరు అవుదు కొడక. ఎంకమ్మ మురిసిపోయింది. కానియండే, అప్పులోడు ప్రాణం మీదకొస్తాడు. బాలయ్య అరిచాడు. గడ్డి గాదం వేసి పెంక పేర్చారు. మరో వరుస గడ్డి కప్పి పైన పూత వేశారు. పేడ, మట్టి కలిపి ఇంట్లోకి వెళ్ళి గంజి తాగి వచ్చాడు గోవిందు. ముళ్ళకట్టె ఏది బిడ్డా? మళ్ళీ వెళ్ళి కంప తోయడానికి కట్టె తెచ్చాడు. వాము ముఖద్వారం వద్ద కంప అంటించి తడవ తడవకు ఇంత కంప తోస్తున్నాడు. పరిసరాలన్నీ ప్రకాశవంతమయ్యాయి. కాస్త కంప తగ్గగానే చీకటవుతున్నాయి. వాళ్ళ బ్రతుకుల్లాగే. ఈసారైనా మంచి అంగీ తొడుక్కోవాలి. రేపు ఎయ్యి పెంక అమ్ముకుంటా అనుకున్నాడు. ఎగసిపడే మంటలలో అతనికి తోటమాలి కథానాయకుడే కనిపించాడు. ఏం బాలన్నా ఆంబెడుతున్నావు? జరా యాద్ చేయొద్దు భయా. దావూద్ షావుకారి గారి నౌకర్ వచ్చాడు. గోవిందు గుండెలో రాయి పడింది. కాలిన సరికంతా అప్పు కిందికి జమ కట్టుకుంటాడు. షావుకారు డబ్బులు అవసరమైనప్పుడు ఇస్తాడు. 100కి 3 రూపాయలు వడ్డీ వేసుకుంటాడు. వాము కాలినప్పుడల్లా బయటకంటే 4 రూపాయలు తక్కువ వేసుకుని పెంకు తీసుకుంటాడు. అది మళ్ళీ ఎక్కువ ధరకు అమ్ముకుంటాడు. కొనేవాడు మామూలు మనిషే. ఇల్లు కట్టుకుంటున్నాను, పెంకు కొనాలని వచ్చిన వారికి పెంకిస్తారు. నగదు ఇవ్వటం లేదని మరో 2 రూపాయలు ఎక్కువ ధర వేసుకుంటారు. దావూదుమయ్య సాన్నాళ్లకు కనిపిస్తువి? ఎందుకు బాలన్నా మర్చిపోతుండావు? ఎంకమ్మను పిలుసుకుపోలేదు? ముసల్తనం వస్తుంది, మర్చిపోకేం చేస్తాను? దావూదొచ్చి బాలయ్య పక్కన కూర్చున్నాడు. బాలయ్య తలగుడ్డ విప్పి ఓ బీడీ ముక్క తీసి ఇచ్చాడు. రేపు అర్జెంటుగా పెంకు కావాలే, లౌక్యం ప్రదర్శించాడు దావూద్. బాలయ్య పూసుకు పూసుకు మాట్లాడుతున్నాడు. వసూలు ఎగవేస్తే షావుకారుతో చీవాట్లు తినాలి. తీసుకో బాయ్, ఇల్లంతా మీదే అన్నాడు. వెడతానే, అవతల శానా పనుంది, రేపొద్దునే వస్తాను. ఆము తీసి నా లెక్క ఆ సంత పెట్టు. అరే కూసో బాయ్. ఏమే ఎంకి? ఏంది? ఈడికి రామస్వామి దగ్గరికి పోయి 2 సీసాల కళ్ళు తీసుకురాపో. అడిగాడు. మా ఇస్తాడు పో, నువ్వే నీలుగుతావు. ఏంది గట్ల బెదిరిస్తావు? విసుక్కుంటూ వెళ్ళి తెచ్చింది ఎంకమ్మ. మాయల మరాఠీ కథలో మైమరిచి ప్రాణరహస్యము చెబితే అంతా మాయ అనుకుంటాము. ఆ సందర్భం ఈ నిర్భాగ్యులకు బాగా వర్తిస్తుంది. అరువు కావాలని వెళ్ళిన ఎంకమ్మ ఈడిగి స్వామికి తమ వాము పెట్టినట్టు చెప్పింది. అతను యాగి చేయకుండా కళ్ళు సీసాలు ఇచ్చాడు. రేపు చూసుకుంటా నీ పని మనసులో అనుకున్నాడు. బాలయ్య దర్జాగా ఒక సీసా తను తీసుకుని ఒకటి దావూద్కిచ్చాడు. స్నేహ ప్రతిష్ఠత తాగుడు దగ్గర నికరంగా జరుగుతుంది. ప్రఖ్యాత హిందీ కవి అంటాడు, మందిర్ వజ్జిద్ బైర్ ఖరాతే మేల్ ఖరాతీ మధుశాల. మందిరము మసీదు వైరము కలిగిస్తే స్నేహాన్ని పెంపొందిస్తుంది కళ్ళు సారా అంగడి అంటాడు. కళ్ళు సీసాను చూస్తూనే దావూద్ జేబులో నుండి 4 అణాలు తీశాడు. ఒక్క పోరడు లేడిక్కడ. ఏం కావాలి బాయ్? మిరపకాయ బజ్జీలు కావాలే. ఏమేయ్? కొడుక్కు కంప అందిస్తున్న ఎంకమ్మ విసుక్కుంటూ వచ్చింది. మిరపకాయ బజ్జీలు కావాలే అన్నాడు. దావూద్ ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళింది ఎంకమ్మ. దావూద్ మియా, షావుకారుకు నువ్వే చెప్పాలా. పోరని పెండ్లు పెట్టుకుందాం అనుకుంటున్నా. ఓ 5 నూర్లు ఇప్పిస్తువా? నీ కడుపును పుడతాను. 5 నూర్లు 500 రూపాయా? ఏమొస్తుంది నువ్వే చెప్పు. దావూద్ జేబులో నుండి కాగితం తీసి అటూ ఇటూ తిప్పాడు. మునీంగాడు లెక్క చేసిన కాగితం ఇది.
ఇప్పటికే నువ్వు 6 నూర్లు బాకీ పడ్డావు. 6 నూర్లా? మరి తీర్చకపోతే పాపం పెరిగినట్టు వడ్డీ పెరుగుతుంది, దావూద్ నిదానంగా చెప్పాడు. అసలు మిత్తి కట్టుకుంటాము, ఊరు ఇడిసిపోతామా? నువ్వే జర సావుకారికి ఈ మాట చెప్పు బాబూ. చూద్దాంలే. దావూద్ వెళ్ళిపోయాక కంప పూర్తిగా తగలబడ్డాక గోవింద్ యువతలికి వచ్చాడు. బాలయ్య హాయిగా నిద్రపోతున్నాడు. తల్లి కొడుకులు అన్నం గంజి ఉప్పుతో రాత్రి భోజనం ముగించారు. 2వ రోజు సాయంత్రం వాము విప్పుతూ గోవిందు తీయని కలలు కన్నాడు. మంచి ప్యాంటు చొక్కా కుట్టించుకోవాలి, కనీసం సినిమాకు వెళ్ళేటప్పుడు వేసుకునేందుకైనా ఓ జత ఆకు చెప్పులు కుట్టించుకోవాలి. అయ్యూర్ హోటల్లో దోశ తినాలి, టీ తాగాలి. ఏంది బాలయ్య, నాకు చెప్పకనే ఆమిప్పుతున్నావు? రామస్వామి అడిగాడు. దూరంగా కూర్చుని చుట్ట పీలుస్తున్న బాలయ్య పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ముఖంలో ప్రేత కళ కనిపించింది. రాసామి, ఇదిగో ఆము దిగంగానే పిల్లగాడిని పంపుదాం అనుకున్నా అన్నాడు పట్టుబడిన దొంగల. నువ్వు అట్లనే అంటావులే. రామస్వామి అక్కడ దులుపుకొని కూర్చున్నాడు. దావూద్ వచ్చాడు. ఇద్దరూ ప్రత్యర్థుల్లా చూసుకున్నారు. గోవిందు కల కరిగిపోయింది. అతడు తండ్రిని కొరకొరా చూశాడు. బియ్యం ఉన్నా లేకపోయినా బాధలేదు, హాయిగా కళ్ళు తాగి కూర్చుంటాడు. వామిప్పగానే దావూద్ సామి సెరిసగం పంచేసుకుని వెళ్ళిపోయారు. ఏం తింటావు? ఎంకమ్మ కసిగా అడిగింది భర్తను. నీకెందుకే, మన్ను బుక్కుతా. గయ్యమని లేచాడు. మన్ను బుక్కు మంట్ల కలువు, నాకెందుకో. నోటికాడ కూడు మందిపాలు చేస్తివి. అప్పుడు అప్పు తెచ్చుకొని తినలేదా? నువ్వైతే కడుపు పగిలేలా తాగావు. ఎంకమ్మ తిడుతూ శాపనార్థాలు పెడుతోంది. గోవిందుకు అంతులేని నిరాశ ఏర్పడింది. కనీసం సినిమా చూసే డబ్బులన్నా మిగల్లేదు. అదే అతని ఆలోచన. నోరు ముయ్యే దేష్ట. బాలయ్య ఘీంకరించాడు. ఎందుకు ముయ్యాలి? పోరడు రాత్రింపగళ్ళు కష్టపడ్డాడు. ఆము తీసి వస్తువు అమ్ముకొని, ఇగో నీ ఇష్టం వచ్చింది కొనుక్కో బిడ్డా అంటూ 4 పైసలు ఇస్తివా? ఏమిటే బోడి? బండబూతులు తిట్టసాగాడు. అదే స్థాయిలో తను జవాబిచ్చింది ఎంకమ్మ. బాలయ్యకు మండిపోయింది. లేచి భార్యను వంగదీసి కసి తీరా కొట్టాడు. ఓ దేవుడో తండ్రో, ఈయనింట్లో దుమ్ముబడా, నన్ను సంపుతున్నాడే, ఈయన సేతులను జట్టబుట్ట, నన్ను మింగుతున్నాడే, ఓయమ్మో. ఎంకమ్మ ఏడుపు విని చుట్టుపట్ల జనం గుమికూడారు. రాములు వచ్చి బాలయ్యను దూరం లాగింది. ఓసై తప్పుడుదానా, నా ఇంట్లో ఉంటే సంపుతానే, పో పోయే పో. తిట్టుకుంటూ రామస్వామి గుడిసెకు చేరాడు బాలయ్య. ఏందే అమ్మా? ముసుగు తొలగించి లేచాడు గోవిందు. నేనే బాయిలో అన్నా పడతా కొడకా, నువ్వు ఆగమైపోతావని భయం, నీ లగ్గం చేయపోతి కొడకో. ఎంకమ్మ శోకాలు మిన్నుముట్టాయి. అది ఎవరికీ వింతగా లేదు. ప్రతి ఇంట్లో అలాంటివి జరుగుతూనే ఉంటాయి. వారి జీవన వాహినిలో ఒక భాగము. వారి బాధలకు ఆ శోకం ఉపశమనం లాంటిది. మళ్ళీ ముసుగు కప్పుకుని పడుకున్నాడు గోవిందు. అతని కళ్ళ ముందు తోటమాలి, యజమాని కూతురు తిరగసాగారు. మొదటి భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విన్నామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.